వేగం ఉన్నంతసేపు ఎన్ని బాణాలు వేసినా, ఏకకాలంలో 1000 బాణాలు వేసినా 1000 బాణాల మధ్యలోంచి తప్పుకుంటారు. కాబట్టి ఈయన వేగం ఆగిపోవాలి, ఈయన నేల మీద నిలబడిపోవాలి. కాబట్టి అసలు వేగం ఆగిపోవాలంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేయాలని బ్రహ్మాస్త్రం వేశాడు. వెంటనే వెళ్ళి బ్రహ్మాస్త్రం హనుమని పట్టుకుంది. కానీ ఆయనకు వరం ఉంది, బ్రహ్మాస్త్రం ఆయన్ని పట్టుకోదు, వదిలిపెట్టేస్తుంది. ఆయన ఆలోచించారు వెంటనే, ఓ నన్ను బ్రహ్మాస్త్రంతో కట్టాడు, అస్త్రబంధస్య చాన్యంహి, నన్ను బ్రహ్మాస్త్రంతో కట్టినా నాకేమీ భయం వేయట్లేదు. ఎందుకో తెలుసా, నాకు బ్రహ్మగారి వరం ఉంది, అది పట్టదని. కానీ మహానుభావుడు బ్రహ్మగారంటే ఇంటి పెద్ద, ఆయన మీద గౌరవంతో కాసేపు ఆ అస్త్రానికి గౌరవం ఇచ్చి నన్ను పట్టుకోవడానికి అవకాశం ఇచ్చి 1 నిమిషం అలా నిలబడతానని, అది పట్టుకోవడానికి అవకాశం ఇచ్చి నిలబడ్డారు. తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహ. నాకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, అయినా గౌరవానికి కట్టుబడతాను, ఒక్క క్షణం అని ఆగేది. ఇలా నిలబడడం ఏమిటి చూశారు రాక్షసులు, అమ్మ దొరికాడు రా అనుకున్నారు. పరిగెత్తారు, గబగబా వెళ్ళారు, పాత గుట్టలు తీసుకొచ్చేశారు. అక్కడ ఎదురుకుండా కనపడ్డవి ఏవో తాడు ముక్కలు ఉంటే అవన్నీ తీసుకొచ్చారు, వేసి కట్టేశారు. సబద్ధస్తేన వల్కేనా విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యంహి నబంధం అనువర్తతే. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. ఆ బ్రహ్మాస్త్రంతో కట్టపడ్డవాడిని తాళ్లతో కడితే అది వదిలిపెట్టేస్తుంది. బ్రహ్మాస్త్రంగానే ఒకసారి ఎవరి మీదైనా వేసిన తరువాత వారికి బ్రహ్మాస్త్రం వదిలిపెడితే మరునాడు సూర్యోదయం వరకు ఇంక ఏ అస్త్రం ఆయన పట్టదు. కాబట్టి ఆ రోజు రాత్రి హనుమ తలుచుకుంటే రావణాసురుడిని చంపేస్తారు, ఆ రోజు పగల. కానీ వెంటనే ఇంద్రజిత్ అనుకున్నాడు, అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్వినిష్ట పునశ్చనాస్త్రే విహతైస్త్రమజ్ఞ ప్రవర్తిత సంశయతాత్మ సర్వే. బుద్ధి లేక ఈ రాక్షసులు గభాలను వెళ్ళి తాళ్లతో కట్టారు, బ్రహ్మాస్త్రం వదిలేసింది. ఇప్పుడు ఇంకో అస్త్రం పట్టుకోదు. ఇప్పుడు ఈ వానరుడు తలుచుకుంటే లంకనంతటినీ సర్వనాశనం చేసేయగలడు అని ఇంద్రజిత్ అంతటి వాడు భయపడ్డాడు. హనుమ అనుకున్నారు, ఎంతసేపు చేస్తాను యుద్ధం, కావలసింది ఆ 10 తలల వాడిని చూసి 4 మంచి మాటలు చెప్పాలి. ఏదో పట్టుకున్నారుగా, తీసుకెడతారుగా, వెళదాం అని ఏమీ తెలియనట్టు కట్టుబడిన వారిలా ఆయన ఊరుకున్నారు. తీసుకెళ్లారు, సభలో ప్రవేశపెట్టారు, నించోబెట్టారు, తోక చుట్టుకున్నారు, కూర్చున్నారు. నేను పెద్ద పనులన్నీ ఆయన ఏం చేయరు, చక్కగా నించున్నారు అలా కట్టేస్తూ. ఎదురుగుండా మహాడాంబికంగా ఉన్నతమైన ఆసనం మీద పాలదురుగు లాంటి వస్త్రం కట్టుకుని 10 తలలతో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒకటే తల, మళ్ళీ లేచినప్పుడు 10 తలలు వచ్చేస్తాయి, కామరూపి. 10 తలలు, 10 కిరీటాలు, పెద్ద పెద్ద ముత్యాల హారాలతో కూర్చుని ఉన్నాడు. చూశాడు హనుమ వంక, హనుమ ఆయన వంక చూశారు. హనుమ ఆయన వంక చూసన్నారు, అహో రూపమహో ధైర్యమహో సప్తమహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి డాబు, ఏమి తేజస్సు, ఏమి వీర్యం, ఏమి పరాక్రమం, ఏమి తేజస్సురా వీడిది. వీడే కానీ సీతమ్మ తల్లిని అపహరించడం అన్న మహాపాతకం చేసి ఉండకపోతే 3 లోకములను శాసించగలిగిన మొనగాడు. ఎంత తప్పు చేశాడరా. మహాత్ములు ఎప్పుడు అవతల వారిలో ఉన్నటువంటి తేజస్సుని చూసి గౌరవిస్తాడు. రావణుడు చూశాడు హనుమని, ఆయన చూసి చూడగానే శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఇంట్రా ఇంత తేజస్సుతో ఉంది ఈ వానరం. ఒకవేళ కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచరితే పురా. ఒకనకొకప్పుడు నేను కైలాస పర్వతాన్ని కదిపినప్పుడు నందీశ్వరుడు శపించాడు. నేను ఆయన వంక చూసి కోతి ముఖంలా ఉందని నవ్వితే, నా ముఖం కోతి ముఖంలా ఉందని నన్ను చూసి నవ్వావు కాబట్టి కోతి ముఖాలున్న వాళ్లే లంకా పట్టణానికి వచ్చి లంక నాశనం చేస్తారని శపించాడు. ఆ నందీశ్వరుడు రాలేదు కదా, లేకపోతే ఈ వానరుడికి ఇంత తేజస్సు ఎక్కడది అని తెల్లబోతున్నాడు. ఆయన అనుమానం ఈయనది గొప్పతనం, ఎందుకంటే అంతమంది మధ్యలో ఉండి కూడా అంత ధైర్యంగా నిలబడగలదు హనుమ. చూస్తున్నారు, నేను మాట్లాడడం ఏమిటనుకున్నాడు. ప్రహస్తుడిని పిలిచాడు, సైన్యాధిపతిని. అడుగు, ఎవరి పలుపునొచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు అశోకవనాన్ని భంజించాడు, నిజం చెప్పాడా బతుకుతాడు, అబద్ధం చెప్పాడా మరణశిక్ష విధిస్తాను. ప్రహస్తుడు అదే చెప్పాడు, మా ప్రభు ఉదారుడు, మహానుభావుడు, నిన్నేం చెయ్యడు, నిజం చెప్పు, ఎందుకు వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని భంజించావు, సీతమ్మని ఎందుకు చూసావు, సీతమ్మతో ఏం మాట్లాడావు చెప్పండి. ఆయన అన్నాడు, నీ మోహన్ నీతో మాట్లాడడానికి నేను రాలేదు, నేను రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నేనేమీ కావాలని అశోకవనాన్ని బంధించలేదు, కావాలని మీ వాళ్ళని కొట్టలేదు. వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు, నేను తిరిగి కొట్టాను.